హలో ఆల్, నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. వేసవి కాలంలో ఎంత నీటి కొరత ఉంటుందో హైదరాబాద్‌లో మనందరికీ తెలిసిందే. అదే నేపథ్యంలో నిర్మల్ పట్టణంలో సుమారు 1,50,000 జనాభా పైగా ఉంది. ఇక్కడ నీటి కొరతని అధిగమించడానికి సాకెర గ్రామ శివారులో ప్రభుత్వం ఒక చెక్ డ్యామ్ నిర్మించింది. దానివల్ల నీటి కొరత తీరడంతో పాటు భూగర్భ జలాల నిల్వ కూడా పెరిగింది. అలాగే వ్యవసాయానికి సాగునీటిగా కూడా అదెంతో ఉపయోగపడుతుంది. కానీ రీసెంట్‌గా ఏమైందంటే దాన్ని ప్రభుత్వ అధికారులు కూల్చివేశారు. ఈ నేపథ్యంలో ప్రజలకి ఇన్ని రకాలుగా ఉపయోగపడుతున్నటువంటి ఈ చెక్ డ్యామ్ కూల్చివేత గురించి, దాని వెనుకున్నటువంటి కారణాలు, దీనికి కొంత నిరసన వస్తూ ఉంది. తెలంగాణ నిర్మల్ జేఏసీ వాళ్ళు గాని, ఈవెన్ ఎక్స్ మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి గారు గాని చాలా స్ట్రాంగ్‌గా మాట్లాడారు దీని గురించి. అసలు ఈ నేపథ్యంలో ఇదెందుకు జరిగింది? ఈ చర్యను అడ్డుకోవడానికి ఏం చేయొచ్చు? అసలు దీని వెనకున్నటువంటి విషయాలేంటి? విషయాలన్నీ మనతో మాట్లాడడానికి ముగ్గురు గెస్ట్స్ ఉన్నారు. ఫస్ట్ వచ్చి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు. 2014లో నిర్మల్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014-18 మధ్య మినిస్టర్ ఆఫ్ ఎండోమెంట్స్, లా, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ గా పనిచేశారు తెలంగాణకి. అలాగే నిర్మల్లో ఇప్పటికీ 70+ ఏజ్ ఉన్నప్పటికీ నిర్మల్లో చాలా యాక్టివ్ గా ఎంగోయ్ లాగా తిరుగుతూ అక్కడ సమస్యల పట్ల ఎంతో అవగాహన, ప్రజలతో మమేకమవడం చేస్తూ ఉంటారు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఇంద్రకరణ్ రెడ్డి గారు, పిలవగానే చర్చకు వచ్చినందుకు. అలాగే అరేపల్లి విజయ్ కుమార్ గారు నిర్మల్ జిల్లా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా చేస్తూ ఉన్నారు. అలాగే అజయ్ గారు సోషల్ యాక్టివిస్ట్. సో ముందు ఇంద్రకరణ్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఈ విషయం, ఈ సమస్య ముందొచ్చినప్పుడు మీరే మాట్లాడారు కాబట్టి అసలు దీనికి కారణాలు ఏంటి? దాన్ని కూల్చివేయడానికి అధికారులు కొన్ని కారణాలు చెప్తూ ఉన్నారు. దాంట్లో ఎంతవరకు మనం సమర్థించవచ్చు? దీనిలో ఉన్న సమస్య ఏంటి? మీరు చెప్పండి సార్. నమస్కారం అండి అందరికీ. ముఖ్యంగా ఇది ఫార్మర్స్ సంబంధించినటువంటి ఇష్యూ. ఇది స్వర్ణ రివర్ మీద చెక్ డ్యాములు కడితే మీరు ఇప్పుడు మాట్లాడిన నాకంటే ముందు మాట్లాడిన ప్రకారంగా నీటి భూగర్భ జలాలు పెరగడమే కాకుండా ఈ చెక్ డ్యామ్ వల్ల పర్యావరణం కూడా అభివృద్ధి జరుగుతుంది. చేపలు పట్టుకునే చేపలు పెరగడం కానీ, చిన్నపిల్లలు స్నానం చేయడం కానీ, ఆ చెక్ డ్యామ్ నుంచి 2 కిలోమీటర్ల వరకు మోటార్లు పెట్టుకొని నీళ్ళు కూడా తీసుకొని పోయి దాన్ని ఉపయోగించుకుంటున్నారు. దీనివల్ల ఎంతో లాభం జరుగుతుంది. ఆ ఊర్లో 200 ఫీట్ల వరకు నీళ్లు పడకపోతుండే, అటువంటిది 35 ఫీట్ల ఈ చెక్ డ్యామ్ కట్టిన 6 మాసాలకు 35 ఫీట్లకే నీళ్లు పడడం మూలంగా ఆ గ్రామ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఎవరు ఇల్లు కట్టుకుని ఇప్పుడు బోర్ వేసుకుంటారు. అంతకుముందు 200 ఫీట్లు 6 ఇంచ్ బోర్వీల్కు రమ్మంటే కూడా ఎవరు వేయడానికి రాకపోయేవారు. మరి అటువంటి చెక్ డ్యాము ప్రభుత్వము ఆలోచించి అప్పుడు కూడా ఇంజనీర్లు అందరి సమక్షంలోనే వాళ్ళందరూ మరి మొదలుపెట్టిన 7 కోట్ల రూపాయలు దాదాపు నిర్మాణం జరిగింది. బ్రహ్మాండంగా రైతులు పంట పండించుకుంటున్నారు. అకస్మాత్తుగా ఈ చెక్ డ్యామ్ను ఇక్కడ లోకల్ స్థానిక ఎమ్మెల్యే, ఆయన ఇప్పుడు మంత్లీ ఎమ్మెల్యే అంటారు ఇక్కడ నిర్మల్, అందరూ మంత్లీ కూడా కనబడినటువంటి ఎమ్మెల్యే మరి ఆ మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఒక దారుణానికి మరి దృష్టి పెట్టి ఈ చెక్ డ్యామ్ను కూల్చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఆదేశాలు ఇచ్చి మరి దీనికి కూలగొట్టేదానికి ఎవరు అధికారం ఇచ్చారు? అప్పుడు కట్టిన వాళ్ళు ఇంజనీర్లు కాదా? అప్పుడు కూడా ఇంజనీర్ల సలహాతోనే కట్టారు కదా. మళ్ళీ ఇప్పుడు ఇంజనీర్లు కానీ ఇంకెవరు కానీ ఎవరు కూలగొట్టారు? డైనమేట్లు పెట్టి పడగొట్టడానికి మీకు ఎవరు? రైతులకంతా మాట్లాడారా మీరు? కనీసం ఈ కూలగొడుతున్నామో చెప్పడం ఎత్తు తగ్గిస్తామని చెప్పి రైతులతో సమాలోచన చేశారా? లేదు. ఇది డెమోక్రసీలో ఉన్నామా? మనం ఎక్కడున్నామో అని. ప్రజాస్వామ్యంలో రైతులందరికీ ఇది చేసి మీరు దాన్ని కూలగొడతా అంటే ఎవరు ఒప్పుకుంటారు? మేము పోయినా అక్కడ చేపలు పట్టేవాళ్ళు అందరూ రైతులు అప్పటికప్పుడు వచ్చారు. మీకు ఎవరైనా చెప్పారా ఈ కూల్ చేస్తామని చెప్పి? ఎవ్వరు చెప్పలేదు సార్ అన్నారు. ఈ విధంగా ఏకపక్ష నిర్ణయం తీసుకున్న వారికి నిజంగా ఎటువంటి హక్కు లేదు. ఈవెన్ కలెక్టర్ కూడా అధికారం లేదు, ఏ ఇంజనీర్కు అధికారం లేదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులను అడగండి. ఎవరు కంప్లైంట్ ఇచ్చారండి? మీకు కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? ఇది ఎత్తు తగ్గించమని ఇలా కూడా కూలగొట్టమని చెప్పి మీ అంతా మీరు ఆలోచించుకుని కంప్లైంట్. మరి అప్పుడు ఇంజనీర్లు కట్టినప్పుడు మరి చెప్పలేదు? అప్పుడు కూడా ఇంజనీర్లు కట్టారు కదా. ఇవన్నీ కూడా దురాలోచనతోని రైతులకు అన్యాయం చేయాలని ఒక దురుద్దేశంతో ఈ కార్యక్రమం ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. చూస్తుంటే పెద్ద బాంబులు పేల్చారు. మేము టీవీ9లో అక్కడ రికార్డ్ చేసి చూపించాం. మేము నిజంగా కూడా వాస్తవానికి రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఇంకా మేము చెక్ డ్యాములు దాదాపు ఒక 10-12 చెక్ డ్యాములు ఇప్పటికే 6-7 కట్టడం జరిగింది. ఇంకొక 4 మనం మంజూరీ అని ఒక 12 చెక్ డ్యాములు ఉన్నాయి. భూగర్భ జలాలు బ్రహ్మాండంగా దాంట్లో రావడం జరిగింది. రైతులకు ఎంతో ప్రయోజనం జరుగుతూ ఉంది. పర్యావరణము
బయోడైవర్సిటీ దాంట్లో పక్షులు కానీ చేపలు కానీ ఎన్నో రకాలుగా దీంట్లో పెరగడం కూడా జరుగుతూ ఉంది. ఆ విధంగా ఉన్నదానికి మేము ఇప్పుడు వాళ్ళు ఏదో కూలగొట్టింది కానీ ఫర్దర్గా మాత్రము దాన్ని ఇంకేదైనా చేయాలనుకుంటే మాత్రం పెద్ద ఎడ్యుకేషన్ వస్తుంది. ఇప్పటికే ఆ రైతులందరూ కూడా ఆ దగ్గరికి వెళ్ళి నువ్వు ఏ విధంగా కూలగొట్టినావు, ఎవరికి ఆ కాంట్రాక్ట్, మేము ఆర్టీఐ యాక్ట్లో మేము ఆల్రెడీ మేము సబ్మిట్ చేసినాం, మాకు ఇన్ఫర్మేషన్ కావాలి, దీని కట్టిన ఖర్చు ఎంత, ఈ కూలగొట్టడానికి ఆదేశం ఎవరిచ్చారు. ఇప్పుడు మేము ఇవన్నీ ఇన్ఫర్మేషన్ తీసుకొని హైకోర్టుకి వెళ్ళబోతున్నాం, పబ్లిక్ లిటిగేషన్ కేసు కింద. లేకుంటే మేమైనా కానీ కోర్టులో ఈ విధంగా దీన్ని ఏ విధంగా కూల్చేస్తారండి, రైతులకు ప్రయోజనము ఉన్నదాన్ని. మరి ఇప్పుడు జిఎన్ఆర్ కాలనీకి నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేదో కుంటి సాగు చెప్తా ఉన్నారు. జిఎన్ఆర్ కాలనీకి కంటే మొదలు ఇది చెక్ డ్యాం కట్టారు. మరి జిఎన్ఆర్ కాలనీకి మీరు నీళ్లు పోకుండా, స్వర్ణ రివర్ నుంచి నీళ్లు పోకుండా ఉంటే మీరు ఒక రిటైన్ వాల్ కట్టుకోండి. రేపు మహేశ్వర్ రెడ్డి పోయి ఒక రిటైన్ వాల్ మంజూరు చేయించి ఆ స్వర్ణ రివర్ ఒడ్డున మొత్తంగా ఎక్కడ ఎంత అయితే ఈ జిఎన్ఆర్ కాలనీకి అడ్డు ఉంటుందో దానికి ఒక రిటైన్ వాల్ కట్టిస్తే ఆ కాలనీకి నీళ్లు పోకుండా ఉంటాయి. కానీ చెక్ డ్యాం కూలగొట్టమని చెప్పి ఎవరు చెప్పలేరు, ఎవరు అధికారులు కూడా దానికి మా ముందర మాట్లాడమని చెప్పండి, ఎట్లా కూలగొడతారు. మేము కూడా ఉన్నాం, ప్రజాపడ 30-40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాము, ఎటువంటి దురాచరణలు చేయలేదు. మీరు ఒక్కటన్నా ఒక చెక్ డ్యాం మంజూరు చేయాలి ఈ ఎమ్మెల్యే, కానీ ఉన్నాయి మాత్రం కూలగొడుతున్నాడు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తిని మేము ఆ నిర్మల్ ప్రజల దురదృష్టము. ఇప్పుడు ఎన్నుకున్నారు 5 ఏళ్ళు మోయవలసిందే. మరి ఆ విధంగా అప్పుడేదో ఇక్కడ ఎన్నికలప్పుడు ఎన్నో అబద్ధాలు చెప్పి ఎన్నో విషయాలలో ఇంద్రకరణ్ రెడ్డి అన్ని విధంగా చేసేయండి, ఈ విధంగా అన్ని అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు ఒక్కటన్నా ఇప్పుడు 1.5 సంవత్సరం దాటిపోయింది, ఏ ఒక్కటన్నా ఆయన ప్రూవ్ చేయగలిగిండా? ఏం లేదు. ఇంకా ఉన్నాయి మేడం, మీరు మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఇంకా కూడా చెక్ డ్యాములు కట్టే విషయాలు కానీ ఇంకా కొన్ని విషయాలు కానీ మీకు ప్రతి 15 రోజులకు నెలకు ఒకసారి మంచి వార్త ఇటువంటిది ఇంకా ఇవ్వడం తెలుసుకున్నాం. దీనిపైన కోర్టుకు వెళ్తున్నాం, కోర్టులో న్యాయము రైతుల పక్షాన్ని నిలబడి న్యాయం కోరుతాం మేడం. థ్యాంక్ యూ ఇంద్రకరణ్ రెడ్డి గారు. నెక్స్ట్ విజయ్ కుమార్ గారు, మీరు చెప్పండి. ఇంద్రకరణ్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే ఇట్లా అంటే ఎవరి పర్మిషన్స్ లేకుండా, ఎందుకంటే ఏదైనా ఇలాంటి చర్య చేసేటప్పుడు అది ఎఫెక్ట్ ఎవరినైతే ప్రభావితం చేస్తున్నట్టు రైతులు కావచ్చు, సామాన్య జనం కావచ్చు, కొంత ఈవెన్ ల్యాండ్స్ సేకరించేటప్పుడు కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకుంటారు కదా. ఇలా ప్రతిదీ ప్రజలకు సంబంధించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి అనుమతి పక్కన పెట్టండి, ఒక కన్సర్న్ గా చెప్పకుండా అన్యాయంగా చేశారని ఇంద్రకరణ్ రెడ్డి గారు చెప్పారు. సో ఇటువంటి అధికారం ఒక ఎమ్మెల్యేకి ఉంటుంది అనుకుంటున్నారా? అంటే వితౌట్ ఆ కన్సర్న్ పీపుల్ కి చేయకుండా అలా డైరెక్ట్ గా గుర్తించేంత సుప్రీం అధికారం ఎమ్మెల్యేకి ఉందా? ఇదే నేపథ్యంలో జరిగింది. ఒక మంచి కార్యక్రమం మీరు తీసుకున్నందుకు ఫెడరల్ టీవీ వారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అట్లాగే గౌరవ మాజీ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఈ చెక్ డ్యామ్ని వారి హయాంలోనే వారు నిర్మాణం చేయడం జరిగింది. నిర్మల్ పట్టణం నీటి ఎదురుతున్న ఎండాకాలంలో ఒక్కొక్కసారి 4-5 రోజులు కూడా నీళ్లు సరఫరా లేకపోతుండే. ఆ సమయంలో వారు స్పందించి ఈ చెక్ డ్యామ్ నిర్మాణం చేయడం వల్ల నిర్మల్ పట్టణానికి పేద ప్రజలకు నీళ్ళు అందే పరిస్థితి ఏర్పడింది. నిజానికి తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణలో ప్రధానంగా ఏంటంటే చెక్ డ్యాముల్లో విధిగా నిర్మాణం చేయాలనేది అప్పటి ఆలోచన. ఈ చెక్ డ్యాములు అనేది ఎక్కడంటే అక్కడ కూడా రైతుల ప్రయోజనాల కోసం చెక్ డ్యామ్ నిర్మాణం చేస్తున్నారు. మరి ఇక్కడ కూడా ఈ చెక్ డ్యామ్ వల్ల నిర్మల్ పట్టణానికి నీటి వస్తే కాకుండా మంత్రి గారు చెప్పినట్లు చుట్టుపక్కల గ్రామాలకు చాలా గ్రౌండ్ వాటర్ పెరిగింది. భూగర్భ జలాలు పెరగడం వల్ల ఆ సాకెర పరిసర ప్రాంతాలలో బోర్లు ఎంత వేసినా నీళ్లు పడకపోతుండే. ఇవాళ 30-40 ఫీట్ల నీళ్లు రావడం వల్ల ఆ రైతులకు పెట్టుబడులకు కూడా చాలా సౌలత ఏర్పడ్డది. అట్లనే మత్స్యకారులకు చేపలు తీసుకోవడానికి కూడా ఒక వృత్తి ఏర్పడ్డది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల రైతులకు కూడా మోటార్లు వేసుకొని వ్యవసాయ భూములు సాగు చేసుకోవడానికి కూడా అన్ని రకాలుగా ఆ ప్రయోజనకరంగా ఉన్న ఈ చెక్ డ్యామ్ని ఇవాళ కూలగొట్టడం అంటే నిజానికి వాల్టా చట్టం ఏదైతే ఉన్నదో వాల్టా చట్టం ప్రకారం కట్టడానికి అధికారం అందరికీ ఉంటుంది తప్ప దాన్ని కూల్చేసే అధికారం ఎవరికీ లేదు. వాల్టా అంటే వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్. ఎప్పుడైతే వాల్టా చట్టం ప్రకారం కూడా స్పెసిఫై చేసేది ఏంటంటే ఎవరైతే ఈ వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి ఒక చెక్ డ్యామ్ కానీ ఇంకేదైనా కానీ కూలగొట్టినప్పుడు వారికి 6 నెలల నుండి 1 సంవత్సరం పాటు జైలు శిక్ష ఉంటుంది. ఆ తర్వాత ఎంతైతే నష్టపోయిందో ఆ నష్టాన్ని కూడా కూలగొట్టిన వాళ్ళే
వాళ్ళ సొంత ఖర్చులతో భరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఈ చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే దాన్ని ఉల్లంఘించడం అంటే నిజంగా ఒక రకం చూస్తే ప్రభుత్వంలో ఉండే ప్రభుత్వానికి విఘాతం కలిగించడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తా ఉన్నాం. నిజానికి చెక్ డ్యామ్ అధికారులు కానీ ఎవరు దాంట్లో ప్రమేయం ఉన్నా కానీ వాళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. వాల్టా చట్టం ప్రకారం దాన్ని పునర్నిర్మాణం చేయాల్సిందే. దానికైనా ఖర్చు అంతా కూడా వాళ్ళ నుండి రాబట్టి క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా మేమైతే భావిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. అజయ్ గారు మీరు చెప్పండి. ఇంద్రకరణ్ రెడ్డి గారు, అరేపల్లి విజయ్ కుమార్ గారు ఒక యాంగిల్ చెప్పారు. ఇప్పుడు ఇంకొక యాంగిల్లో అసలు దీన్ని కూలగొట్టడానికి వాళ్ళు చెప్తున్న రీజన్స్ ఏంటి, దాంట్లో ఎంతవరకు సమర్థించలేని విషయాలు ఉన్నాయి, మీరు చెప్పండి. అదర్ సైడ్ ఆఫ్ ద పాయింట్. తెలంగాణ ఫెడరల్ టీవీకి నమస్కారం. అదేవిధంగా లైన్లో ఉన్న మినిస్టర్ గారు ఐక్యరెడ్డి గారికి, విజయ్ కుమార్ అన్న కూడా నేను నమస్తే చేస్తున్నా. ఈ మంచి ప్రోగ్రాం తీసుకొని ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజేషన్ చేసినందుకు కూడా మీకు కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఇవాళ ప్రభుత్వం అనేది కొన్ని తీసుకుంటున్నప్పుడు, కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఏదైనా కూడా ప్రజలకు లోబడి ప్రజల ఆమోదయుతంగానే ఉండాలి. ఎందుకనంటే తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ లోపల గ్రౌండ్ వాటర్ పెరగడం కొరకు అదేవిధంగా ఈ చెక్ డ్యాములు అనేది కట్టింది. చెక్ డ్యాములే కాదు, మిషన్ భగీరథ ప్లస్ మిషన్ కాకతీయ అనే దాంతో కూడా గ్రౌండ్ వాటర్లో భాగంగానే ఇవి అన్ని చేస్తున్న క్రమం లోపల మినిస్టర్ గారు శ్రద్ధ పెట్టి నిర్మల్ జిల్లాని గ్రౌండ్ వాటర్లో ఏమాత్రం కూడా అంటే తీసిపోని విధంగా గ్రౌండ్ వాటర్ పెరగాలనే ఉద్దేశంతో ఈ చెక్ డ్యాములు నిర్మల్ చుట్టూ కట్టడం జరిగింది. అదేవిధంగా ఈ నిర్మల్ చుట్టూ దాదాపు ఏంటంటే 13 చెరువులు ఉంటాయి నిర్మల్కు. ఆ 13 చెరువులతో పాటు ఈ జీవనదిగా స్వర్ణ ప్రాజెక్టు మీద ఏదైతున్నదో ఇప్పుడు కూలగొట్టింది. అది కూడా ఒక జీవనది లెక్కనే. అంటే ఒకప్పుడు ఇప్పుడు అంటే మిషన్ భగీరథ వచ్చింది కాబట్టి మిషన్ భగీరథ వాటర్ తాగుతున్నాము. అంతకుముందు నిర్మల్ ప్రజలకు ఏంటంటే ఈ స్వర్ణ ప్రాజెక్టు నుండి ఎండాకాలం టైంలో రిలీజ్ చేసుకొని దాన్ని స్టోరేజ్ ఉండకపోవడం మూలంగా అనేక సమస్యలు కూడా వచ్చినాయి నిర్మల్ ప్రజానికానికి. ఇవి అన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ లేని విధంగా అంటే ఒక చిన్న వాగు మీద చిన్న ప్రాజెక్టు కింద నీళ్లు గ్రౌండ్ వాటర్ చేసుకోవడం కొరకు ముందు చూపుతోనే ఈ చెక్ డ్యామ్లను ఏందనంటే మినిస్టర్ గారు ఇంద్రకరణ్ రెడ్డి గారు నిర్మించడం జరిగింది. అయితే ఇరిగేషన్ అధికారులు ఎవరైతే ఉంటారో ఈ ఇరిగేషన్ అధికారులు దీనికి ఈ చెక్ డ్యామ్లకు ఏందనంటే ల్యాండ్ అక్వేషన్ ఉండదు. ల్యాండ్ అక్వేషన్ అని అంటే ముంపు ప్రాంతం లోపల ఏదైతే ఉంటుందో దాన్ని లేకుండానే ఈ చెక్ డ్యాములు అనేది నిర్మించబడతాయి. ఎందుకనంటే ఆ చెక్ డ్యాములు ఏ లెవెల్లో వాటర్ పోతుంది, ఎంత లెవెల్ కట్టాలి, 6 ఫీట్లు కట్టాలన్నా 7 ఫీట్లు కట్టాలన్నా అనేది ఏందనంటే ఆ గ్రౌండ్ వాటర్ చూసి ఆ గ్రౌండ్ని ఏదైతే ఎన్ని క్యూసిక్లు బాగా వర్షాలు వచ్చినప్పుడు ఎన్ని క్యూసిక్లు పోతాయి, తర్వాత స్టోరేజ్ ఎంత అయితే ఉంటుందో దాన్ని ఏందనంటే ఆ క్యూసిక్లని కొలతలు చేసుకొని ఈ చెక్ డ్యాములు అనేది నిర్మించబడుతుంది. ఇది ఇంజనీర్లకు తెలుసు. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏందనంటే ఈ ఇంజనీర్లు ఎందుకు దీన్ని అంటే డైనమెంట్లతో పేల్చేసిండ్రో అర్థం కాని విషయం. అయితే దీన్ని చట్ట ప్రకారంగా ఏందనంటే కోర్టే కాదు, ఇవాళ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ లోపల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఈ కూల్చివేసిన అధికారుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎందుకనంటే ఇవాళ కాళేశ్వరం ఏదైతే ఉన్నదో కాళేశ్వరం విషయం లోపల మినిస్టర్ సీఎం గారు తప్పుకున్నాడు, కేసీఆర్ గారు. ఏంది నాకేం సంబంధం లేదు, అది ఇంజనీర్లకు. ఇక్కడ కూడా ఇంజనీర్లు ఏదైతే పేల్ చేసిండ్రో వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు. ఎందుకనంటే ఇవాళ ఐక్యరెడ్డి గారు చెప్తున్నారు దీన్ని కోర్టుకు పోవచ్చు, అది పోవచ్చు, దీన్ని చేయొచ్చు. కానీ ఇదొక ప్రొలాంగ్ జరిగే ప్రాసెస్. దీన్ని వెంటనే ఏందనంటే ప్రభుత్వానికి ఈ విషయాలని చెప్పి మేము ఒకసారి ప్రయత్నం చేసినాం. ఇన్ఛార్జి మినిస్టర్ గారికి అప్పుడు చితక్కున్నప్పుడు ఈ విషయాలు చెప్పుదాం ఏంది అనేది చెప్పుదాం అనుకున్నాం, కానీ ఆ అవకాశం దొరకలేదు. వెంటనే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా దీనికి చేంజ్ అయ్యిండు. అయితే ఈ విషయం లోపల మినిస్టర్ కట్టించినప్పుడు ఇప్పుడు ఏదైతే బీజేపీ ఎమ్మెల్యే గారు ఉన్నారో మహేశ్వర్ రెడ్డి గారు కూలగొట్టమంటేనే కూలగొట్టిండ్రా అని అంటే మహేశ్వర్ రెడ్డి గారి మీద కూడా మనము సభాకుల తీర్మానం ఇవ్వచ్చు. ఎందుకు ఇవ్వచ్చు అని అంటే ఒక మామూలు బిల్డింగుని అంటే
కూలగొట్టాలన్నా కూడా ఏంటంటే R&D చట్ట ప్రకారం R&B ఆఫీస్ నుండి మనం పర్మిషన్ తీసుకోవాలి. అది నిజంగానే శిథిల వ్యవస్థ ఉన్నదా, శిథిల వ్యవస్థ ఉంటే దాని లైఫ్ ఎంత, ఎన్ని సంవత్సరాలు అవుతుంది కట్టింది అనేది ఇది చట్ట ప్రకారం జరుగుతున్నది. ఇవాళ హైదరాబాద్ సిటీ లాస్ ఉంటే కానీ, నిర్మల్ సిటీ లాస్ ఉంటే కానీ కొన్ని పాడుపడ్డ బిల్డింగ్లలో ఎందరో మంది చనిపోతున్నారు. ఆ చనిపోతున్నప్పటికి కూడా ఏంటంటే అంటే దానికి ఉన్న లైఫ్ కు సంబంధించింది R&B వాళ్ళు ఇచ్చినప్పుడే, మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చినప్పుడే దాన్ని కూలగొట్టవలసిన అవసరం ఏర్పడుతుంది ప్రభుత్వం. అంటే ప్రైవేట్ ఆస్తి అయినప్పటికీ అంటే ప్రజలు చనిపోయినా కూడా దానికి ఒక చట్టం అనేది ఉన్నది. ఆ చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు అది ఏది లేకుండా ఇవాళ డైనమెంట్లతోని మొన్న కట్టిన దాన్ని ఒక 7 కోట్ల వ్యయంతో కట్టిన దాన్ని కొన్ని కూలగొట్టడం అనేది అది దురదృష్టకరం. అది మరి రాజకీయము చేసి కూలగొట్టినరా లేకుండా వ్యక్తిగతంగా కూలగొట్టినరా? ఇవాళ ఇరిగేషన్ వాళ్ళ మీద చట్టపరంగా కాదు, వాళ్ళని రిమూవల్ ఫర్ సర్వీస్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి. అందుకొరకు ఏంటంటే ఇవాళ GNR కాలనీ ఒకసారి అంతకుముందు మునిగిపోయింది అనేది చెప్పిండ్రు, కానీ ఈ FTL కు దానికి సంబంధం ఉండదు. ఏదైనా కూడా ఏంటంటే ఒక చెక్ డ్యామ్ కడుతున్నప్పుడు గవర్నమెంట్ కు సంబంధించిన ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో దాని లో లెవెల్ ఎంత, హై లెవెల్ ఎంత అనేది దాన్ని చూసుకుంటారు. అది చూసుకున్నప్పుడే మాత్రం దాన్ని కడతారు, కానీ ఏ ముందు చూపు లేకుండా దాన్ని కట్టరు కాబట్టి ఇది కుట్రపూరితంగా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడం కొరకు, అదే విధంగా రైతులు పండిస్తున్న పంటలు కావచ్చు, గ్రౌండ్ వాటర్ కావచ్చు, ఇది అంతా కూడా అది చట్ట విరుద్ధమే. దీని విషయంలో ఏంటంటే ఇప్పటికైనా కూడా ఐక్యరెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఇవాళ జూపల్లి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చిండ్రు, మేము కూడా దాని గురించి రావాలనుకుంటున్నాం. అదే జిల్లాకు సంబంధించిన తెలంగాణ ఉద్యమం లోపల క్రియాశీలకంగా పోషించిన కోదండరామ్ సార్ అసలు ఎమ్మెల్సీ ఉన్నాడు. ఈ విషయాలను అన్ని కూడా మేము చెప్పాలనుకుంటున్నాం. కాబట్టి ఈ విషయం లోపల ఐక్యరెడ్డి గారే చొరవ తీసుకొని కోర్టులకు దానికి కాకుండా దీన్ని ఎవరైతే పేల్చేసిండ్రో ఇప్పుడు ఎమ్మెల్యే గారి మీద కూడా సభాకుల తీర్మానం ఇవ్వచ్చు. అదే విధంగా ఇరిగేషన్ వాళ్ళని ఇమీడియట్లీ సస్పెండ్ చేయొచ్చు. ఓకే అజయ్ కుమార్ గారు, ఓకే, థ్యాంక్ యూ. ఐక్యరెడ్డి గారు మీరు చెప్పండి. అజయ్ గారు ఇంకొకటి చెప్పారు. సో దీని రీజన్ చూసుకుంటే మనము ఇందాక అజయ్ గారు చెప్పినట్టు, అలాగే అంతకుముందు విజయ్ కుమార్ గారు చెప్పిన ఒక సోర్స్ ప్రకారం చూసుకుంటే కొంత ముంపు ప్రాంతం, ఒక 20 ఫ్యామిలీస్ దీని వల్ల ఎఫెక్ట్ అవుతాయి అనే ఒక రీజన్ అయితే కనబడుతూ ఉంది. మీరు ఆల్రెడీ 30 ఏళ్ళు రాజకీయ రంగంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సొల్యూషన్ గా ఇంకొకటి ఆల్టర్నేటివ్ ఏది చూపిస్తే బాగుండేది? అంటే ఇంత పెద్ద డ్రాస్టిక్ ఎఫెక్ట్, లాక్స్ ఆఫ్ పీపుల్ అగ్రికల్చర్ పరంగా, వాటర్ పరంగా ఎఫెక్ట్ చేయకుండా ఇంకో సొల్యూషన్ ఏమి చూపించుంటే బాగుండేదని మీరు అనుకుంటున్నారు? ఇది చెక్ డ్యామ్ నిర్మాణం చేసినప్పుడు GNR కాలనీ కానీ ఇంకొక కానీ లేదు. అక్కడ GNR కాలనీకి వాళ్ళు కన్స్ట్రక్షన్ ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో కట్టారా లేదా అనేది నంబర్ 1 పాయింట్. అది మనందరం కూడా గమనించాలి. వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇప్పుడు కన్స్ట్రక్షన్ వాళ్ళకు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకున్నా ఇవ్వలేపు, ఫ్లాట్లు ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు, కొనుక్కుంటున్నారు, ఇల్లులు కడుతున్నారు. పర్మిషన్ ఉందా లేదా అది కూడా నంబర్ 1 ఇష్యూ. సపోజ్ పర్మిషన్ ఉండి వాళ్ళు అక్కడ కాలనీ కట్టుకున్నారు, ఆ నీళ్లు ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు వదిలిపెట్టినప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి 9 లక్షలు 10 లక్షల క్యూసెక్స్ నీళ్లు వదిలిపెడతారు. ఎందుకంటే మహారాష్ట్ర నుంచి భారీ నీటి ప్రవాహం వస్తుంది వర్షకాలం. అదే సందర్భంగా ఇటు కూడా మహారాష్ట్ర ప్రాంతంలో వర్షం పడితే ఈ స్వర్ణ గేట్ కూడా అని లేపినప్పుడు ఆ ప్రెషర్కు సోన్ దగ్గర ఉన్నటువంటి ఈ స్వర్ణ రివర్ కలిసే దగ్గర ఆ SRSP నీళ్లు ఆ ప్రెషర్తోని స్వర్ణ నీళ్ళని అక్కడికి రానివ్వది. ఆ నీళ్లు కలవాలంటే ఆ ప్రెషర్కు మీది ఇక్కడ ఆగిపోతుంటాయి. స్వర్ణ నుంచి నీళ్ళు వచ్చేటి ఇక్కడ వాగంతా నిండిపోయి బ్యాక్ వాటర్ తయారవుతుంది. దాంతోనే ఈ లోతట్టు ప్రాంతాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. సపోజ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గేట్లు లేపలేదనుకోండి, ఆటోమేటిక్ స్వర్ణ నీళ్ళని కిందికి వెళ్ళిపోతుంటాయి, ఎక్కడ ఆగాయి. ఇది టెక్నికల్గా ఇంజనీర్లకు కూడా తెలుసు, అందరు తెలుసు. ఇవన్నీ ఆర్టీ యాక్ట్లో అడిగినాము. దాని మొదలు మీరు అన్నట్టు అజయ్ గారు చెప్పినట్టు కానీ మా విజయ్ కుమార్ గారు చెప్పినట్టు కానీ మేము ఆల్రెడీ ఆర్టీఐలు అడిగిన తర్వాతనే గవర్నమెంట్కు మేము ఆల్రెడీ సిఈ గారి కల కూడా మాట్లాడినాము. ఇది సిఈ గారు వాళ్ళు కూడా ఇది తప్పు, ఇది పడగొట్టడం అనేది అని కూడా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఈవెన్ కలెక్టర్ గారు కూడా ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వడానికి లేదు. కలెక్టర్ ఎట్లా కూల్స్తారండి? కన్స్ట్రక్షన్ కూర్చోమంటారా కలెక్టర్?
ఇప్పుడు ఎమ్మెల్యే ఏంటంటే ఐకే రెడ్డి గారు పర్మిషన్ లేకుండా ఎలా కూల్చారనుకుంటున్నారు మీరు? పర్మిషన్ లేకుండా మీరు ఆల్రెడీ పొలిటీషియన్ కాబట్టి అడుగుతున్నా. పెట్టండి రైతు పోని ఆ ఊర్లో ఉన్నటువంటి మొన్నటి వరకు సర్పంచ్ ఉండి గ్రామ సెక్రటరీ అఫీషియల్ గా ఉన్నాడు. దాదాపు కొన్ని 100-150 మంది రైతులు వాళ్ళు పంటలు లిఫ్ట్ పెట్టుకొని ఎన్నో రకంగా గ్రౌండ్ వాటర్ పెరిగి వాళ్ళు పంటలు పండించుకుంటున్నారు. వాళ్ళకు ఒక్కలకని చెప్పినారా? కాంప్లైంట్ ఎవరు ఇచ్చారండి? కాంప్లైంట్ దేని కొరకు కాంప్లైంట్? సరే జిఎన్ఆర్ కాంప్లైంట్ ఇచ్చినాము నీళ్ళు వస్తున్నాయని. మీరు ఇంజనీర్లు అసెస్మెంట్ చేయండి. ఈ చెక్ డ్యామ్ వల్ల జిఎన్ఆర్ కాలనీకి ముంపుకు గురవుతుందా లేదా? సరే మీరు ముంపుకు గురైన క్రమంలో ఉంటే మీరు మహేష్ రెడ్డి గారిని ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని ఒక రిటైనింగ్ వాల్ కట్టియండి. ఒక 20-30 కోట్లు పెడితే అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా మంచి రిటైనింగ్ వాల్ కట్టండి. ఆ కాలనీలో బ్రహ్మాండంగా నీళ్లు రావు, వాళ్ళు కూడా సురక్షితంగా ఉండొచ్చు. ఆ విధంగా ఐకే రెడ్డి గారు ఇంకొక క్వశ్చన్, సారీ టు ఇంటరప్ట్. మీరే అన్నారు ఇందాక చెప్తున్నప్పుడు ఈ చెక్ డ్యామ్ కట్టడానికి 7 కోట్లు అయిందని. ఇప్పుడు దీని రిటైనింగ్ వాల్ 20-30 crores అంటే 3 times ద కాస్ట్ అవుతుంది కదా. మరి ఇప్పుడు రిటైనింగ్ వాళ్ళు ఇప్పుడు జిఎన్ఆర్ కాలనీకి నీళ్ళు వస్తున్నాయని కానీ మీరు ఈ నిర్ణయం తీసుకోమని ఎమ్మెల్యే చెప్తున్నాడు కదా. మరి జిఎన్ఆర్ కాలనీకి నీళ్ళు వచ్చినప్పుడు రిటైనింగ్ వాళ్ళు కట్టి చెక్ డ్యామ్ కూడా కొడితే ఎట్లా ఊరుకుంటారండి? జిఎన్ఆర్ కాలనీకి నీళ్ళు రావడానికి కారణం ఏంది? ఇంజనీర్లు అడగండి. ఎస్ఆర్ఎస్పి గేట్లు ఇచ్చినప్పుడు, స్వర్ణ గేట్లు ఇచ్చినప్పుడు ప్రెషర్ తోని బ్యాక్ వాటర్ రివర్స్ వస్తూ ఉంటుంది. అదే ఆలోచించాలి. కానీ అప్పుడేమో జిఎన్ఆర్ కాలనీ కన్స్ట్రక్షన్ చేసిన వారు దానికి మీరు రిటైనింగ్ వాళ్ళు కట్టేయండి. 10 కోట్లు లేకుండా 20 కోట్లు లేకుంటే 5 కోట్లు 2 కోట్లు లేకుంటే ఏదో రకంగా మీరు దాన్ని నివారణ కాలువలు తీసుకుపోతారో ప్రొక్లైన్తో కాలువలు తీసి నీళ్ళు పోగొడతారో పోగొట్టండి. కానీ మేము మాత్రము చెక్ డ్యామ్ కూలగొట్టడం మాత్రం అన్యాయం. ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి విషయం. నిర్ణయం తీసుకుని ఇక్కడ ఎమ్మెల్యే వారిని మాత్రం తగినటువంటి ప్రజా కోర్టులో శిక్షిస్తారు. అజయ్ గారు మీరు ఏదైతే న్యాయపరంగా చేయమని అంటున్నారో ప్రజా కోర్టులో శిక్షించడానికి రైతులంతా ఉన్నది. ఇక్కడ ఏదైతే మనము ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కడతామన్నప్పుడు మంజూరు చేపిస్తే ఫౌండేషన్ వేసిన దానికి ఈయన కట్టడం లేదు. ఈయన రైతులకు రైతు వ్యతిరేకమని ఇప్పటికీ ఆల్రెడీ పేరు పడిపోయింది. ఓదికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మోడీ గారు ఫామ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవద్దు, మనము ఇక్కడే పామ్ ఆయిల్ మనం పండించి పామ్ ఆయిల్ ద్వారా మనం ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించుకోవచ్చు అని మనము ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని ఫామ్ ఆయిల్ ఇండస్ట్రీ కోసం ఇక్కడ శంకుస్థాపన చేసి వాళ్ళు పూజ చేసుకుంటే ఈయన డబ్బుల గురించి పర్సెంటేజ్ల గురించి డిమాండ్ చేసి ఆ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ రాకుండా ఆపేసింది. ఇప్పుడు ఎందుకు ఆపుతారంటే ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ వస్తేనేస్తుందా? వాళ్ళు ఇప్పుడు ఇంకో వేరే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. ఈ రైతులు ఏం కావాలి? ఇప్పుడు తీసుకుంటారు వచ్చి ఎక్కడో మేము తీసుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తామంటారు. రేపు ఫ్యూచర్లో నీకు ఫ్యాక్టరీ దగ్గర ఉంటే ట్రాక్టర్లకు కానీ లేబర్లకు కానీ ఎందరో మందికి మనకు 250 మందికి ఉద్యోగాలు దొరికే అవకాశం కూడా ఉంటుండే. ఇవన్నీ కూడా నష్టం చేసుకున్నాం కదా. ఆయనకి ఏం లేదు, నేను తీసుకురాలేదు. ఇంద్రకరణ్ రెడ్డి గారు చెక్ డ్యామ్ కట్టించాడు, ఇంద్రకరణ్ రెడ్డి గారు ఈ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ తెచ్చాడు. అది వారి ఆనవాళ్ళు లేకుండా తీసేయాల. నాయన ఇది ప్రజాస్వామ్యం. ఇలా ఒక రాజు ఉంటాడు, ఒక ప్రధానమంత్రి ఉంటాడు, ఒక సీఎం ఉంటాడు, ఇంకో సీఎం వస్తాడు. పరిపాలన అనేది ఎప్పటికీ కంటిన్యూ జరుగుతుంది, ఎవరు శాశ్వతం కాదు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాము. ఇటువంటి దురుద్దేశము మరి ఇటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి ఎప్పుడు ప్రజాస్వామ్యంలో సక్సెస్ కాడు. ఇప్పటికే ఆయన 1.5 yearలోనే ఎంత చెడ్డ పేరు రావాలో వచ్చేసింది. నిర్మల్లో ఇప్పుడు అందరూ ఎందుకు గెలిపించడము అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. మరి అది దీనివల్ల అయితే 100% ఇక్కడ ఈ చెక్ డ్యామ్ పేల్చేయడం మాత్రం తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే అధికారులు పర్మిషన్ లేకుండా కూల్చేసినా లేకుంటే ఇంకో రకం చేసినా అందరు దీనికి శిక్షార్హులే. ఖచ్చితంగా మేము దాన్ని పడితే ఇప్పుడు అజయ్ గారు విజయ్ కుమార్ గారు చెప్పినట్టు తప్పకుండా జూపల్లి కృష్ణారావు గారు వచ్చినాక వారికి కూడా చెప్తాం. దీని మీద చర్య తీసుకోమంటాము. అవసరం పడితే కోర్టు కూడా ఉంది, కోర్టు కూడా వెళ్ళి న్యాయం చేయమని చెప్తాం. కోర్టు కటకడ తలుపులు కూడా కటకడ కొడతాం. ఓకే, థ్యాంక్ యూ ఐకే రెడ్డి గారు. ఇంకా ఒక ఫైనల్ క్వశ్చన్ మీ ముగ్గురు ఆన్సర్ చేస్తే మనం కన్క్లూడ్ చేద్దాం. విజయ్ కుమార్ గారు, ఐకే రెడ్డి గారు ఉన్నటువంటి అన్ని సొల్యూషన్స్, అడిగిన అన్ని క్వశ్చన్స్ కంటే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ లో ఉన్నటువంటి క్వశ్చన్స్, కాన్ఫ్లిక్ట్స్ కూడా ఆన్సర్ చేశారు. మీరు చెప్పండి, ఒక యాక్టివిస్ట్ గా ఇటువంటివి ఎన్నో మీరు చూసుంటారు కాబట్టి అదర్ దాన్ కోర్టు ప్రొసీజర్ ఇటువంటి సమస్యలు ఎలా సాల్వ్ అవుతాయి? సాల్వ్ అయ్యే స్కోప్ ఎంత ఉంటుంది? యాక్టివిస్ట్ గా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ తో చెప్పండి. నేను తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో అంటే ఒక జీవితాన్ని త్యాగం చేసి పనిచేసిన నా ఉన్నాను కాబట్టి ఆ అర్హతతో నేను మాట్లాడుతున్నా ఏంటంటే
ఇప్పుడే ప్రస్తుతం ఉన్న నిర్మల్ ఎమ్మెల్యే గారు, ఆయనకు ప్రజల పట్ల కానీ ప్రజా సమస్యల పట్ల కానీ ఎటువంటి అవగాహన లేని మనిషి. అటువంటి మనిషి నెలకొకసారో 2 నెలలకోసారో నిర్మల్ ప్రాంతానికి ఒక విజిట్గా చెల్లిపోయే మనిషి చెప్పిన దాన్ని అధికారులు, ఒక ఐఏఎస్ ఆఫీసర్లు కానీ లేకుంటే సీనియర్ ఇంజనీర్లు కానీ వాళ్ళు దాన్ని ఫాలో అప్ అవ్వడం అనేది చాలా సరైన విధానం కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా విచక్షణతో ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఆయన ఏది చెప్తే అది చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. దాంట్లో ఒక 3 విషయాలు ఉన్నాయి. దిలారుపూల్ ఎథనాల్ ఫ్యాక్టరీ విషయంలో కూడా ఈ ప్రస్తుత ఎమ్మెల్యే గారు ప్రోద్బలంతోనే అది జరిగింది అనేది ప్రజలందరూ తెలుసు. దాన్ని అందరూ కూడా వ్యతిరేకం చేసింది. అట్లనే రెండవది, కర్తాల్ దగ్గర ఏదైతే బ్రిడ్జ్ ఉన్నదో, అండర్ పాస్ బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ విషయంలో 40-45 రోజులు కర్తాల్ ప్రజలు ధర్నాలు చేసి అది అన్యాయంగా జరిగింది, దాన్ని మార్చాలని వాళ్ళు పోరాటం చేస్తే కూడా వాళ్ళ మధ్యలో దిగి వాళ్ళని మోసం చేసి ఇలా అక్కడి గ్రామస్తులకు నష్టం చేసే పని చేసింది రెండవది. ఇవాళ మూడవది ఏంటంటే, ఒక 20 కుటుంబాల కోసం 1,50,000 జనాభా ఉన్న నిర్మల్ పట్టణానికి, నిర్మల్లో ఈ మున్సిపల్ నీళ్ళు తాగేది పేద ప్రజలు తాగుతారు కాబట్టి వాళ్ళ పొట్టగొట్టడం అనేది ఎంతవరకు సంబంధించం అనేది వారి విచక్షణకి మేము వదిలేస్తా ఉన్నాం. నిజానికి ఇప్పటికైనా ఏంటంటే, ఎప్పుడైతే ఇటువంటి జరిగిందో అధికారుల పైన వాల్టా చట్టం ప్రయోగం చేయాలి. ఆ వాల్టా చట్టం ప్రకారం ఖచ్చితంగా అధికారులు కానీ ఎవరైనా కానీ ఎవరున్నా వాళ్ళ సొంత డబ్బులతోని వాళ్ళకి శిక్ష వేసి దాన్ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. దానికోసం మా యాక్టివిస్టులు కొంచెం వెనుక ముందున్న గౌరవ మాజీ మంత్రివర్యులు అయితే ఈ వాల్టా చట్టం అమలు పట్ల ప్రభుత్వం నుండి కానీ లేదా కోర్టు ద్వారా కానీ ఏదో రకంగా దాని మీద చర్య జరిగేటట్లు, వచ్చే ఎండాకాలం వరకు దాన్ని పునర్నిర్మాణం చేసేటట్లు వారు కొద్దిగా శ్రద్ధ వహించాల్సిందిగా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే పెద్ద మనుషులు, సీనియర్ నాయకులు మా నిర్మల్ ప్రాంతంలో, కాబట్టి వారు అనుకుంటే ఖచ్చితంగా అది సాధ్యమవుతుందని కూడా మేము భావిస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ప్రజలకు వ్యతిరేకంగా ఏదైతే జరుగుతుందో దాని పట్ల మేము ఉద్యమకారులుగా అజయన్న కానీ మేము నిరంతరంగా ప్రజల పక్షాన్ని నిలబడి మేము పోరాటం చేస్తుంటాం. మా మీద ఎన్ని కేసులైనా మేము దాన్ని భరిస్తూనే ఉంటాం. కానీ ప్రజల పక్షాన పోరాటం చేయడంలో మేము ఎప్పుడు కూడా వెనుకకు రాం. ఇటువంటి జరిగినప్పుడు ఖచ్చితంగా దానిపై చర్యలు జరగాలి. వాల్టా చట్టంను అమలు చేసి ఆ చెక్ డ్యామ్ నిర్మాణం చేస్తేనే న్యాయం జరిగినట్లుగా మేము భావిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. అజయ్ గారు మీరేమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఉన్నది ఏందనంటే, ఇంతకుముందు అన్నట్టు నిర్మల్లో ఇప్పుడు ఏందనంటే, ఏదైనా కూడా ఇప్పుడు జరిగిన దాని మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. అట్లా యాక్షన్ తీసుకుంటే ఏందనంటే ఆఫీసర్లకు కూడా కొంచెం భయం అనేది ఉంటుంది. అంటే చట్ట ప్రకారం ఇవాళ చీఫ్ సెక్రటరీ కూడా, తెలంగాణ చీఫ్ సెక్రటరీ కూడా ఆర్డర్స్ ఇచ్చి కూల్చివేయడానికి అర్హత లేదు. కలెక్టరే కాదు, చీఫ్ సెక్రటరీ కూడా ఆర్డర్ ఇచ్చి కూల్చేయడానికి లేదు. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అదేవిధంగా ఇవాళ పామాయిల్కి సంబంధించింది కూడా ఇంద్రకరణ్ రెడ్డి గారు చెప్పినట్టు ఇవాళ నిర్మల్ ప్రాంతంలో ఉన్న ప్రజానీకం, నిర్మల్ జిల్లాలో ఉన్న ప్రజానీకం నష్టపోతున్నారు. ఇప్పటికే ఆల్రెడీ క్రాప్ వచ్చేసింది. ఇప్పుడు కడెం మండలం లోపల కొన్ని ప్రాంతాల లోపల, లక్ష్మీ సాగర్ ఆ ప్రాంతం లోపల క్రాప్ వచ్చింది. అందులో మధ్య దళారులు కూడా ఏందనంటే రైతులను ముంచడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నిర్మల్ ప్రాంతంలో మరొకసారి ఈ సందర్భంలో అంటే రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా రైతుల విషయాల లోపల కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూనే కొన్ని తన విధానపరమైన ఎమ్మెల్యే గారు చెప్పినంత మాత్రాన ఇవాళ ఈ ఆయిల్ పాముకు సంబంధించిన ఫ్యాక్టరీని ఏదైతే ఉందో దాన్ని ఆపేయడానికి లేదు. ఎందుకనంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మనది, ప్రభుత్వాన్ని. కాబట్టి ఎమ్మెల్యే చెప్పినంత మాత్రాన దాన్ని పంపించడానికి లేదు. ఆ విషయంలో కూడా ఏందనంటే ఐక్యరెడ్డి గారు చొరవ తీసుకుంటే అది కూడా అవుతుంది. అదేవిధంగా చెక్ డ్యామ్ విషయం లోపల మాత్రం ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని సంబంధిత శాఖ, అంటే ఇప్పుడు నష్టపోయేది ఇంజనీర్లే కాబట్టి ఇంజనీర్లను ఇమీడియట్గా సస్పెండ్ చేయాల్సిందే. ఈ విషయం లోపల మేము కూడా సాధ్యమైనంత మట్టుకు మా ప్రయత్నం మేము చేస్తాము. రైతులను తీసుకొని హైదరాబాద్ రమ్మంటే హైదరాబాద్ కూడా పోతాం. అదేవిధంగా ఈ ఇంధనాల ఫ్యాక్టరీ విషయం లోపల కూడా దిల్వార్పూర్ లోపల కూడా బంద్ చేయడానికి ఎట్లయితే పోయి చేయగలిగినామో ఈ విషయం లోపల కూడా చేయడానికి అవకాశం ఉంది. ఏదైనా కూడా ఏందనంటే బీజేపీ రావడం నిర్మల్లో దురదృష్టకరం.
థ్యాంక్ యూ అజయ్ గారు. మోయవలసిన అవసరం అయితే ఈ 5 సంవత్సరాలు ఉన్నది. ఇప్పుడైతే ఏం చేయలేము. ఇప్పటికైనా ఏందనంటే ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇప్పటి కాంగ్రెస్ లోపలికి వచ్చింది కాబట్టి, అయ్యో నేను నిర్మల్ ప్రజానికం నన్ను ఇంత చేసిన 50-60 వేల మెజార్టీతోని కాంగ్రెస్ ని కాకుండా టిఆర్ఎస్ ని కాకుండా బీజేపీని గెలిపించింది అనేది ఒక అసంతృప్తి ఉండొచ్చు. అంటే తన చేసిన దానికి అంత మెజార్టీ అనేది రావడం అనేది దురదృష్టమే. ఎందుకనంటే ప్రతి మనిషిని తట్టిన వ్యక్తి కాబట్టి ఏందనంటే ఆ నిరుత్సాహం పడకుండా అవి అన్ని మర్చిపోయి మళ్ళా ఏదైనా కూడా ఏందనంటే ఏ ప్రభుత్వం అయినా ఏ వ్యక్తి అయినా కూడా ఎల్లకాలం ఉండేది ఏం లేదు. పరిస్థితులను బట్టి కాలానుగుణంగా మారుతారు కాబట్టి ఈ నిరుత్సాహాన్ని వదిలేసి ఏందనంటే యాక్టివ్గా రైతు సమస్యల మీద ఇవాళ చేయవలసిన అవసరం అవుతున్నది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఐక్యరెడ్డి గారు. థ్యాంక్ యూ అజయ్ గారు. ఫైనల్ గా ఐకే రెడ్డి గారు మీరు చెప్పండి, చట్టపరంగా కాకుండా, ఎందుకంటే అక్కడ ఉంది బీజేపీ, మీరుంది కాంగ్రెస్ లో, కాంగ్రెసే స్టేట్ కి మనకి మెయిన్ లీడింగ్ పార్టీ కాబట్టి ఈ క్రమంలో అదర్ దాన్ కోర్టుకు పోకుండా ఇంకేదైనా ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ తెచ్చే మార్గాలు ఉన్నాయనుకుంటున్నారా, లేకపోతే న్యాయ పోరాటం ద్వారానే దీనికి సొల్యూషన్ వస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు మనము ఈ ఆర్టీ యాక్ట్ లో మనము ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అడిగినాం. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నేను మన విజయ్ కుమార్ గారికి అజయ్ గారికి కూడా కాపీ పంపిస్తాను. బహుశా వాళ్ళు 1 month లోపల మనకి ఇస్తా అని చెప్పారు. ఆ కాపీ వచ్చిన తర్వాత మేము కూడా సంబంధిత ఇంజనీర్లను, అవసరం పడితే మినిస్టర్ను, వీళ్ళందరూ కూడా అడుగుతాం. ఎందుకు కూలగొట్టిన కారణం ఏమున్నది, కంప్లైంట్ ఎవరు ఇచ్చినారు, రైతులు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినారా, చెక్ డ్యామ్ కట్టినప్పుడు ఎవరు కట్టారు, ప్రైవేట్ వ్యక్తులు కట్టలే కదా, ఇంజనీర్లు కట్టారు కదా. ఇంజనీర్లు అప్పుడు ఎవరో సూచనలు ఇవ్వలే కదా, ఇంత హైట్ కట్టండి అంత హైట్ కట్టమని చెప్పి వాళ్ళే కట్టారు. దాని ప్రకారం ఎప్పుడు ఎటువంటి ప్రమాణం ఇక్కడ జరగలేదు. వారు ఇప్పుడు అజయ్ గారు చెప్పినట్టు దీనికి రైతులకు కంపెన్సేషన్ కానీ ఏం కానీ ఎక్కడ లేదు. రైతులకు కూడా ఇప్పుడు ఎన్నో చెక్ డ్యామ్ల స్వర్ణ రివర్ మీద ఉన్నాయి, ఇన్ని వర్షాలు పడుతున్నాయి, వాళ్ళు ఎంత ఆనందంగా సంతోషంగా ఉన్నారు సార్. ఈ చెక్ డ్యామ్ మూలంగా మా పంటలు, వేసంగి పంటలు బ్రహ్మాండంగా పడుతున్నాయి, బోర్వెల్లలో రీఛార్జ్ అయినాయి మేమని రైతులందరూ కూడా చెప్తా ఉంటున్నారు. అందుకొరకే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం 100% తప్పు. దాని ఏదో ఇప్పుడు పోచంపాడు ప్రాజెక్ట్ పైన గ్రామాలు ఉన్నాయి, భారీ వర్షాలు పడతాయి, అక్కడ గ్రామంలోకి అన్ఎక్స్పెక్టెడ్ వాటర్ వస్తుంది, డ్యామ్ను కూల్చేస్తారా చెప్పండి? ఇది కూడా అంతే ఉన్నది. అందుకొరకు అవగాహన రైత్యం ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఉన్నాడు, అవగాహన లేనటువంటి ఇక్కడ ఇంజనీర్ ఉన్నాడు. ఆ ఇంజనీర్ కూడా డిప్టీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆయనకు 20 మందిని ఈయనను పక్కకు పెట్టి ఈ డిప్టీకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆ డిప్టీ నువ్వు ఎన్ఓసి ఇవ్వద్దు పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కంటే ఆయన ఎన్ఓసి ఇస్తలేడు అంతే. దానికి ఆల్టర్నేట్గా సరే ప్రాజెక్ట్ దగ్గర కూడా గవర్నమెంట్కు వాళ్ళు 6 కోట్ల రూపాయలు కట్టిండ్రు, 40 ఎకరాలు 15 లక్షల రూపాయలకి ఎకరం చొప్పున. మరి గవర్నమెంట్ డబ్బులు కట్టించుకున్నది, నాలా పర్మిషన్ ఇచ్చింది, అన్ని పర్మిషన్లు ఇచ్చారు. మరి ఇప్పుడు అభ్యంతరం ఎందుకు వస్తుందండి? ఇదంతా కూడా ఒక దురుద్దేశంతో తీసుకున్నటువంటి కార్యక్రమం. అయినా వాళ్ళు పాపం ఆల్టర్నేట్ ల్యాండ్ కూడా ఇంకో దగ్గర చూసి అక్కడ ఫ్యాక్టరీ పెట్టాలనే ప్రయత్నం జరుగుతుంది. అది కూడా అది తొందరలో పడే నిర్ణయం ఉంటుంది. లోకల్లో మన ఫ్యాక్టరీ ఉంటే ట్రాక్టర్లకు కానీ ఇతర లేబర్స్కి కానీ ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నిర్మల్ జిల్లాలో 10,500 ఎకరాలు పామాయిల్ రైతులు పెట్టడం జరిగింది. ఇంకా కూడా భవిష్యత్తులో దీన్ని డబుల్ ట్రిబుల్ చేసినట్టయితే ఇప్పుడు దాదాపు మేము ఆ మొక్కలు పెట్టినప్పుడు 13,000 టన్ను ఉండే రేటు, ఇప్పుడు మొన్న 21,500 రేటు వరకు వెళ్ళింది. ఇప్పుడు ఒక 1,500 2,000 తగ్గింది. ఇప్పుడు ఏదైనా 18,500 19,000 రూపీస్ ఒక టన్ను రేటు ఉన్నది. ఎకరానికి యావరేజ్గా 2 లక్షల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వచ్చే పంట మనం ఏం కష్టపడకూడదు. దానికి పూతల పెడదలేదు, దొంగల పెడదలేదు, అడవి పందుల పెడదలేదు, ఏమి లేనటువంటి పంట ఇది. గవర్నమెంట్ కూడా ఎంతో ప్రోత్సహిస్తుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతోనే దీనికి ఫ్యాక్టరీలు కూడా మంజూరు చేయడం జరిగింది. వేరే జగన్ వాళ్ళు సంతోషంగా రండి మా దగ్గర ఫ్యాక్టరీ పెట్టండి, మేము ల్యాండ్ ఇస్తామని వాళ్ళు బతిలాడుతూ ఉన్నారు. మనం వచ్చిందని మనం పోగొట్టుకుంటాం. ఈ ప్రజా వ్యతిరేకి ఈయన ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి ఇది నంబర్ 1 చెప్తున్నా, రైతు ద్రోహి. నిర్మల్ అభివృద్ధి కాదు, ఎందుకంటే నిర్మల్ అభివృద్ధి కావద్దు. ఇంద్రకరణ్ రెడ్డి గారు అంత డెవలప్ చేసారు, ఓట్లు వేసినా అని అంటున్నాడు. ఓట్లు జిల్లా పరిషత్ చైర్మన్ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు నేను ప్రతి ఎలక్షన్లో ఫోన్ చేస్తున్నా, 7 సార్లు నన్ను గెలిపించను. నిర్మల్ జిల్లా కాదు, పాత ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ ధన్యవాదాలు. మేము అన్ని రకాలుగా సంతృప్తి ఉన్నాం.
ఓటమి గెలుపు అనేది నడుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఎన్టీ రామారావు కూడా వచ్చాడు, 9 నెలల్లో గవర్నమెంట్ ఫామ్ చేసిండు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ చేసిండు. ఈ విధంగా ఇందిరాగాంధీ వచ్చింది, ఇందిరాగాంధీ కూడా గవర్నమెంట్ 1978లో మన గవర్నమెంట్ ఫామ్ అయింది. ఇవన్నీ కూడా అప్పటికప్పుడు జరిగే పరిణామాలు జరుగుతాయి. ఎవరి పదవి కూడా శాశ్వతం కాదు. ఇందుకొరకే మనం ప్రజాసేవలో ఉన్నాం కాబట్టి మనం నిర్ణయాలను కరెక్ట్ తీసుకోవాలి. ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకో. నీ సొంత లాభం కొరకు నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు కాకుండా రేపు ప్రజలు గమనిస్తారు, గుర్తుంచుకుంటారు. దానికి తప్పకుండా దానికి రివెంజ్ తీసుకుంటారు. మేము ప్రతి మాటలు మేము మాట్లాడుతున్నామంటే రేపు రివెంజ్ టైం ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. మేమున్న మాటలు మర్చిపోరు. ఇంకొక 300 సంవత్సరాలకి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కానీ ఉంటుంది. ఇప్పుడు ఈ సంవత్సరాల కాలంలో ఈ మహేశ్వరుడు అనే వ్యక్తి 1,00,000 రూపాయలు ఎన్ఆర్ఈ చేసి తప్ప 1,00,000 రూపాయల వరకు ఇప్పటికైనా తీసుకొచ్చిండా లేదు. మేము చేసిన పనులు తప్ప అవేకే కొబ్బరికాయలు శిలాఫలకాయలు వేసుకున్నాం తప్ప ఇంకా లేదు. అందుకొరకు ఇప్పటికైనా కానీ ఏ ప్రజాప్రతినిధి అయినా కానీ మంచి కార్యక్రమాలు జరిగితే హర్షించాలి. నువ్వు కాకుంటే చేత కాకుంటే ఊరుకో, కానీ ఇంకోళ్ళు తెచ్చిన దాన్ని రాకుండా చూడడం చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. మరి ఇప్పుడు దీంట్లో అజయ్ గారు, విజయ్ కుమార్ గారు, మేము నిర్మల్లో అతి తొందర లోపలే విత్ ఇన్ 3-4 డేస్ లోపల నిన్ననే జూపల్లి కృష్ణారావు గారు కలిసినాం. వారు 26కి ఆదిలాబాద్కి వస్తున్నారు. నిర్మల్కి వచ్చినా కూడా తప్పకుండా వారికి దృష్టికి తీసుకొచ్చి మరి దాని మీద తప్పు చేసిన వారిపైన చర్య తీసుకోవడానికి కూడా వెంటనే ప్రయత్నం చేద్దాం. మరి మీరు ఒక మంచి ప్రోగ్రాంలో పాల్గొన్నారు. మరి ఇప్పుడు ఏదైతే తెలంగాణ ఫెడరల్ టీవీ వాళ్ళు కూడా మంచి కార్యక్రమం, అంటే ఇది ఇక ముందైనా కానీ ఇటువంటి తప్పులు చేయకుండా కానీ సరిదిద్దుకుంటారు. ఇటువంటి చర్చ జరగడం అనేది కూడా చాలా మంచిదే. ఇంకా మీరు మేధావులతోని, ఇంకా రిటైర్ ఇంజనీర్లతోని, రైతులతోని ఇటువంటి కార్యక్రమం పెట్టండి. వాళ్ళు చెప్తారు. ఆ ఊళ్ళో సహకార మీరు గ్రామంలో ప్రోగ్రాం పెట్టండి. ఎవరు నొక్కగలిగిన సార్ ఇది కూలగొట్టండి అని అంటే నేను దానికి దాసోహం. ఎవరు పాపం ఏడుస్తున్నారు వాళ్ళు. అరే మా చెక్ డ్యామ్ సార్ అంత కష్టపడి కట్టించారు, బోర్వెల్ నీళ్లు లేకుంటే రీఛార్జ్ అయినాయి 6 మాసాలకు. చెక్ డ్యామ్ కావాలని కోరుకుంటారు ప్రపంచం. నీరు ఇప్పుడు చూసినా ఇప్పుడు 1 మంత్ నుంచి మాన్సూన్ లేక వర్షాలు లేక పంట నిండిపోతున్నాయి, ఇబ్బంది గురవుతున్నారు. ఆ చెక్ డ్యాంలో నీళ్లు ఉంటే దాన్ని లిఫ్ట్ చేసుకొని మోటార్లు పారించుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా దూరం చేసుకోవడం జరుగుతుంది. ఆలోచన ఉండాలి. రైతు అనేది ఎవరైతే రైతు సబ్జెక్ట్ తెలదో వాళ్ళు నిజంగా కూడా ఆ ప్రాంతానికి కూడా వృధానే. రైతు సబ్జెక్టు తెలిసి రైతుల క్షేమం కోరే వ్యక్తులే వీళ్ళ రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఆ వ్యవసాయం చేసి పంట పండించి అంతా ఒక్కడే తింటాడా? ఇలా ఎక్కడైతే వ్యవసాయం లేనటువంటి వారికి అన్నము పెడుతున్నటువంటి రైతాంగాన్ని మన ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తారు. కోట్ల జనాభా ఉన్నది అక్కడ, వాళ్ళకు పంటలు పండుతాయి. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, 1,25,00,000 జనాభా ఉంది. అక్కడ అందరికి పంటలు పండుతాయా? ఈ రైతులు పంట పండిస్తేనే వాళ్ళు తినాలా. అందుకోసమే రైతుకు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎలక్ట్రిసిటీ ఫ్రీ ఇస్తున్నారు, రైతు భరోసా ఇస్తున్నారు, రైతు బీమా ఇస్తున్నారు. రైతులు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? వాళ్ళు మనకు ఫుడ్ గ్రెయిన్స్ మనకు కష్టపడి పంట పండించి మనకి ఇస్తున్నారు. కాబట్టి రైతే రాజు అనేది ఏదైతే మనం సంకల్పం ఉందో దాన్ని ఇంకా బాగా బలంగా ముందు తీసుకుపోలా. రైతుకు అన్ని రకాలుగా సాయం చేస్తుంటేనే మనందరం కూడా తినగలుగుతాం. లేకుంటే ఉపాసం ఉంటే ఇక ఎవరు కూడా 24 గంటలు 40 గంటలు 3 రోజులు 4 రోజులు ఉండగలుగుతాం, అంతకంటే ఉండలేదు. కాబట్టి ఇప్పటికైనా చర్చ సఫలీకృతం కావాలి. తప్పకుండా మీరు పెట్టినటువంటి చర్చను ఏదో ఒక యాక్షన్ వాళ్ళ పైన తీసుకొని అధికారుల పైన ఎవరైతే ఈ కార్యక్రమం తప్పు చేసిందో వాళ్ళ పైన చర్య తీసుకుంటే ఇంకొకరికి భయం ఉంటుంది. తప్పకుండా మేము మా ప్రయత్నం మేరకు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఐకే రెడ్డి గారు. ఓవరాల్ గా నిర్మల్ చెక్ డ్యామ్ విషయంలో ఈ కూల్చివేత జరిగింది. దీనికి కంప్లీట్ గా ఐకే రెడ్డి గారు కానీ, విజయ్ కుమార్ గారు కానీ, అజయ్ గారు కానీ కంక్లూడ్ చేసిందంటే ఎవరైతే ఈ తప్పు చేస్తే అధికారులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళ మీద కన్సర్న్ యాక్షన్ అయితే తీసుకునే వరకు పనిచేస్తామని, అలాగే వీళ్ళు లేకపోతే ఇంకా చట్ట పరిధిలో కూడా పోరాటం అయితే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ మంచి ఇనిషియేటివ్స్ అయితే ఫెడరల్ తెలంగాణ తరఫున హృదయపూర్వక అభినందనలు. అలాగే అట్లీస్ట్ ఈ చెక్ డ్యామ్ వల్ల జరిగినటువంటి నష్టమైన భర్తీ చేసేలాగా ఏదో ఒక చర్య కన్సర్న్ అధికారుల నుంచి రావాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇంత ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేటివ్ డిస్కషన్ లో చర్చించాల్సిన విషయం గురించి ఇంత లోతుగా మీ సమయం వెచ్చించి డిస్కస్ చేసినందుకు
ఎక్స్ మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి గారికి అలాగే యాక్టివిస్ట్ సరేపల్లి విజయ్ కుమార్ గారికి, అజయ్ గారికి ఫెడరల్ తెలంగాణ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటితో ఈ చర్చ. థ్యాంక్ యూ.